వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. దేశవ్యాప్తంగా పతంగుల సందడి మొదలైంది. ఇప్పటికే యువకులు, చిన్నారులు ప్రత్యేకంగా తయారు చేసిన పతంగులను ఎగురవేస్తుండగా కొంతమంది వ్యాపారులు, అధికారులు కళ్ళు కప్పి చైనా మాంజా విక్రయిస్తున్నారు. చైనా మాంజా తయారీలో నైలాన్, సింథటిక్ దారాలు వాడతారు. వాటికి గాజు పొడి, హానికరమైన రసాయనాలు పూస్తారు. ఈ మాంజాతో జంతువులు, పక్షులు, మనుషులు గాయపడిన సందర్భాలెన్నో. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారి గొంతులకు మాంజా చుట్టుకోవటం, వారు ప్రాణాలు కోల్పోవటం ఏటా జరుగుతుంది. ముఖ్యంగా ఫ్లైఓవర్పై వెళ్లే వాహనదారులు దీనివల్ల ఎక్కువగా ప్రమాదాలు గురవుతున్నారు. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షుల రెక్కలు ఈ గట్టి దారం వల్ల తెగిపోతున్నాయి. ఏటా వేల సంఖ్యలో పావురాలు, గద్దలు, ఇతర అరుదైన పక్షులు ఈ మాంజా ఉచ్చులో చిక్కుకుని వెలవెలలాడుతూ ప్రాణాలు వదులుతున్నాయి. ఈ దారం పర్యావరణంలో అంత సులభంగా కలిసిపోదు. చెట్లపై, విద్యుత్ తీగలపై చిక్కుకుని ఏళ్ల తరబడి అలాగే ఉండిపోయి మూగజీవాల ప్రాణాలను హరిస్తుంది. చైనా మాంజాకు బదులుగా స్థానికంగా ముడి వస్తువులతో తయారు చేసే లోకల్ మాంజాను వినియోగించవలసిందిగా నిపుణులు సూచిస్తున్నారు. ఉజ్జయిని నగర పోలీస్ కమిషనర్ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. పతంగుల పండుగ వేళ ఆనందం విషాదంగా మారకుండా ఉండాలంటే చైనా మాంజాను పూర్తిగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. చైనా మాంజా విక్రయాలు, వాడకంపై పోలీస్ యంత్రాంగం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తుందని, సాధారణ నూలు దారానికి బదులుగా నైలాన్ లేదా సింథటిక్ పదార్థంతో తయారు చేసి గ్లాస్ కోటింగ్ ఇచ్చే ఈ చైనా మాంజా ఒక నిశ్శబ్ద హంతకిగా మారిందని, ఇది కేవలం పక్షులకే కాదు మనుషులకు కూడా ప్రాణాంతకంగా పరిగణిస్తున్న చైనా మాంజా వాడకాన్ని పూర్తి స్థాయిలో నిషేధించాలని అధికారులు, పర్యావరణ పరిరక్షకులు డిమాండ్ చేస్తున్నారు. చైనా మాంజాతో జాగ్రత్త, లేకపోతే ఇక అంతే, ఆలోచించుకోండి.